మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అరటిపండుతోటి బరువు పెరుగుతారా తగ్గుతారా, ఇది కొద్దిగా సైంటిఫిక్గా తెలుసుకుందాం. చూడండి, అరటిపండుతోటి బరువు తగ్గొచ్చు అని చాలామందికి తెలియదు. అదేంటి అరటిపండు అంటే లావు ఎక్కుతారు కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ముఖ్యమైన ఒక విషయం ఉంది. సరైనటువంటి పద్ధతిలో అరటిపండుని కనుక తింటే మనం బరువు తగ్గొచ్చు కూడా. ఎలా? సాధారణంగా రోజుకి 1 లేదా 2 అరటిపండ్లు మాత్రమే తీసుకోవాలి. అంతేకాని డజన్లకి డజన్లు తీసుకోకూడదు. అతి సర్వత్ర వర్జయేత్, అది మళ్ళీ మిస్ఫైర్ అవుతుంది. ఒకవేళ ఇంతకు మించి అంటే 2కి మించి మీరు అరటిపండు తీసుకున్నారనుకోండి, అప్పుడు క్రమంగా అవి బరువు పెరగడానికి దారితీస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గాలి అనే అరటిపండు తీసుకోవాలనుకుంటే ఏం చేయాలి అంటే, ఉదయం అరటిపండు తినడం అనేది సరైనటువంటి సమయం. చాలామంది మన తెలుగు వాళ్ళకి భోజనం తర్వాత అరటిపండు తీసుకోవడం అలవాటు. కానీ ఇలా తీసుకుంటే ఇబ్బంది ఏమిటంటే, ఏదైనా సరే ఒక ఆహారం చివరిలో కఫం పెరుగుతుంది. అరటిపండు కూడా కఫాన్ని పెంచుతుంది. కఫానికి మేధస్సుకి అంటే కొవ్వుకి అవినాభావ సంబంధం ఉంది. అందుకని మీరు బరువు తగ్గాలి అనుకుంటే అప్పుడు వాతం తీవ్ర స్థాయిలో ఉన్న సందర్భాల్లో మాత్రమే అరటిపండు తినాలి, అంటే ఉదయం. కానీ ఉదయం ఈ అరటిపండు తినడానికి సరైనటువంటి సమయం. ఇది తగినంత శక్తిని ఇస్తుంది. ఉదయం ఎక్సర్సైజ్ చేయడానికి తగినంత శక్తిని ఇస్తుంది. కొంతమందికి మజిల్ క్రాంప్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎక్సర్సైజ్ చేయాలంటే. అలాంటప్పుడు దీంట్లో ఉండే పొటాషియం వల్ల మజిల్ క్రాంప్స్ కూడా తగ్గుతాయి. అలాగే అరటిపండు కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు ఆకలిని నియంత్రిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉండేటటువంటి ఆ జిగురు, ఆ మ్యూకస్ అనేది ఆకలిని తగ్గించడానికి సహాయపడుతుంది. అంటే శాటిటీ అనేది ఉంటుంది. ఒక్క అరటిపండు తినగానే మీకు కడుపు నిండిన భావన కలుగుతుంది. చాలాసేపటి వరకు ఇక మీకు ఆకలి వేయదు. ఇక పొట్ట దగ్గర ఉన్నటువంటి కొవ్వును కరిగించడానికి అరటిపండు సహాయపడుతుంది. దీంట్లో ఎక్కువ మొత్తంలో ఉండేటువంటి ఫైబరు దీనికి ఉపయోగపడుతుంది. ఇది పేగుని శుభ్రం చేస్తుంది. అలాగే మంచి బ్యాక్టీరియాని వృద్ధి చేస్తుంది. బాగా పండినటువంటి వాటికంటే కూడా మీరు బరువు తగ్గాలనుకుంటే దోరగా ఉండేటువంటి అరటిపండు తినడం మంచిది. ఇంకా వీలైతే పచ్చిగా ఉండేటువంటి కాయలు తినడం మంచిది. అలాగే అప్పుడప్పుడు ఈ అరటికాయలని మీరు వేరే రూపంలో కూడా తీసుకోవచ్చు. అంటే అరటికాయని కూరగా వండుకొని కూడా తినొచ్చు. మరి ఈ కూరకి మన వాళ్ళు బాగా నూనె వేసి బంగాళదుంప ఫ్రై చేసినట్టు చేస్తారు. అలా కాకుండా జస్ట్ కూరగా వండుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉదయం 10 తర్వాత చేసేటువంటి బ్రేక్ఫాస్ట్తో మీరు ఆ నూనె లేకుండా తీసుకోండి. అంటే అరటిపండు మీరు ఉదయమే తింటారు, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా, అప్పుడు మళ్ళీ నూనె తీసుకున్నారనుకోండి ఇబ్బంది అవుతుంది. కాబట్టి నూనెతో చేసినవి కాకుండా తీసుకోండి. అంటే ఏమిటి, ఓట్ మీల్తో మీరు తీసుకోవచ్చు. అలాగే ఓట్ మీల్ నానబెట్టి పాలల్లో, మళ్ళీ స్కిమ్డ్ మిల్క్లో ఇప్పుడు నానతాయి కదా, దాన్ని తింటూ ఒక అరటిపండు తినచ్చు. ఇదొక మంచి కాంబినేషన్. దీంట్లో ఉండేటువంటి పొటాషియం రోజంతా మిమ్మల్ని ఉల్లాసంగా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే మధుమేహం ఉన్నవాళ్ళు మాత్రం అరటిపండుకి దూరంగా ఉండాలి. కానీ ఎప్పుడైనా సరే తినాలి అకేషనల్గా అనుకుంటే మాత్రం అరటికాయని, మనం చెప్పుకున్నాం కదా, దూరంగా ఉండేటువంటి అరటికాయని తినొచ్చు. బరువు తగ్గటం పక్కన పెడితే వీటిలో ఉండేటువంటి గ్లూకోజ్ కారణంగా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి బాగా మగ్గిన, బాగా పండినట్టు అరటిపండు కాకుండా షుగర్ ఉండేవాళ్ళు ఎప్పుడన్నా అకేషనల్గా ద్వారా వాటిని తినొచ్చు. అయితే తినకపోవటమే మంచిది. ఇలాగా ఈ అరటిపండు అనేది బరువు పెరగటానికే కాదు తగ్గటానికి కూడా సహాయపడుతుంది. కాకపోతే పరిమితంగా తీసుకోవడం చాలా అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.